హాయ్ ఫ్రెండ్స్, నేనైతే క్లే పాట్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా. నేను ముందుగానే 2 టైమ్స్ అయితే కుక్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. ఇప్పుడైతే మటన్ కర్రీ కుక్ చేస్తున్నాను. మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అయితేనే బాగుంటుంది కాబట్టి నేను విజిల్స్ అయితే వేయించుకున్నాను. 5 విజిల్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కి రాసేసి 5 విజిల్స్ అయితే వేయించుకున్నాను. దీంట్లో అయితే ఆయిల్ వేసిన తర్వాత అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పసుపు అండ్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ అండ్ కారం అయితే వేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 5 మినిట్స్ ముందుగానే కుక్ చేసుకున్న మటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అయితే దీంట్లో అయితే వేసేసాను. అండ్ ఇదైతే మనం క్లే పాట్స్లో అయితే చాలా చిన్న మంట మీదే కుక్ చేయాలి ఫ్రెండ్స్. పెద్ద మంట అయితే పెడితే కొంచెం గమ్మున మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ముందు కుక్ చేశాను కదా, అప్పుడైతే ఇలాగ అయింది. తర్వాత కొంచెం దగ్గరకు వచ్చి కస్తూరి మేతి వేసుకుందాము అండ్ 30 మినిట్స్ అయితే అలా వదిలేద్దాము. తర్వాత అయితే కొంచెం బాగా దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసుకుందాం. ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. క్లే పాట్స్లో కర్రీస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై